ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ పట్టణ అధ్యక్షులు గాదె సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజల్లో మమేకమై ఉంటూ నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే దివాకర్ రావుకు ప్రజల ఆదరణ పెరుగుతుంటే చూడలేని కాంగ్రెస్ నాయకులు దివాకర్ రావుపై బురజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓరియంట్, ఎంసీసీ సిమెంట్ కంపెనీల్లో కొన్ని వందల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టించిన ఘనత దివాకర్ రావుకే దక్కుతుందన్నారు. ఎంసీసీ కంపెనీలో దివాకర్ రావు లంచాలు తీసుకున్నట్టుగా సాక్ష్యాలతో నిరూపిస్తే పూర్తి రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పటికైనా దివాకర్ రావుపై చౌకబారు ఆరోపణలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సహించబోమని తగిన గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు. గత 25-30 సంవత్సరాల నుండి తెలిసినటువంటి సందర్భం తను మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పాడిందే పాడరా పాస్వాన్ల బాగోతాడు అన్నట్టు ఎల్లంపల్లి 324 లేకపోతే నువ్వు లంచాలతోనే బతుకుతున్నవే దిశగా గౌరవ శాసనసభ్యుల మీద ఏదైతే ఉప్పలయ్య కావచ్చు, వారి తొట్టి గ్యాంగ్ కావచ్చు మాట్లాడినరో వారిని పూర్తిగా వాళ్ళ వాక్యాలని ఇదివరకే గౌరవ కౌన్సిల్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వారి నాయకత్వంలో పార్టీ నాయకత్వంలో ఖండించినటువంటి సందర్భాలలో పదే పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమని భావన ఏదైతే ప్రజలలో తీసుకుపోతుండ్రో వాళ్ళ మూర్ఖత్వానికి అదొక నిదర్శనం మాత్రమే. ఎందుకంటే ఉప్పలయ్య అనే వ్యక్తి ఒక మాట మాట్లాడిండు, పాత మంచిరాల్లో నువ్వు ఉన్న ఊరికే ఏం చేయలేకపోయినావని ఒక వర్డ్ ఏదైతే మాట్లాడిండో, నాయకునికి ప్రేమ్ సాగర్రావు కానీ ఎవరికైనా మీ దాంట్లో సిగ్గుంటే పాత మంచిరాల్లో పోయి అడగండి. ఎన్ని రోడ్లు చేసినారు, ఎన్ని టెంపుల్స్ కట్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ఓరియంట్ కాంచి మొదలు పెడితే సింగరేణి వరకు, ఏసీసీ వరకు, అప్పుడున్న ఏసీసీ అలా ఎంసీసీ వరకు వందలాది మందికి ఉద్యోగాలు పెట్టించిన ఘనత గౌరవ శాసనసభ్యులు నడిపిన దివాకర్ రావు గారికి ఉన్నది. నీది నీ బతుకు, నీ ప్రేమ్ సాగర్రావు బతుకు అడుక్కొని క్యాడర్ దగ్గర పైసలు అడుక్కొని పబ్బం గడుపుకొని 5,000 10,000 పంచుతూ ప్రజల సొమ్మును వంచే పరిస్థితి మీది. మేము కష్టపడి రూపాయి కష్టపడ్డాం కాబట్టి ఆ కష్టపడిన సొమ్మును పావులో చారానో 10 పైసలు 5 పైసలు వంచే విధంగా ఏదైతే ఉన్నదో గతంలో చెప్పినట్టు ఈ చేయి నుంచి ఇస్తే ఈ చేయికి తెలియద్దనే ప్రచారం లేకుండా ఇచ్చినటువంటి ఘనత గౌరవ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారిది. మీరు ఏం చెప్తున్నారు, పద్దాక ఏం చెప్తారు? అసలు నాకు తెలియక అడుగుతాను, అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారని నేను అడుగుతున్నా. మీ నాయకులకు కానీ మీకు కానీ ఏమన్నా ఉంటే 7, 8, 9 పోయింది, మరి ఏం చేస్తున్నారు 10వ తారీఖున ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. పూటకొక పార్టీ, గడియకొక మాట, నీతి నిజాయితీ లేనటువంటి వ్యవహారం నడిపే ప్రేమ్ సాగర్రావు దగ్గర పనిచేసే నీవు గత హాయంలో ఎంతోమందిని మోసం చేసి గౌరవ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ హనుమంతరావు దగ్గర నుంచి మొదలు పెడితే అరవింద్ రెడ్డి గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, దివాకర్ రావు గారు కావచ్చు, అదే ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, నిన్నగాక మొన్న ఒక దళిత బిడ్డ చచ్చిపోతే మన వ్యవహరించిన తీరు కావచ్చు, గుండా మల్లేష్ గారు చచ్చిపోతే పీడవేందని వ్యవహరించిన తీరు కావచ్చు. అదే కాకుండా ఈరోజు ఒక దళిత బిడ్డ 50-60 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర కలిగినటువంటి గడ్డం వినోద్ గారికి ఒక చిన్న పోస్ట్ ఇస్తే ఓర్చుకోలేని అహంభావ శక్తి ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు ఆయన దగ్గర పనిచేస్తే ఉప్పలయ్య నీకు అంతకన్నా ఎక్కువ జ్ఞానం ఇంకా ఏముంటుందని మేము ఊహించగలుగుతాం. ఎందుకంటే ఒకసారి ఆలోచించుకోవాలా, నువ్వు బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, నువ్వు ఉన్నటువంటి వ్యక్తివి. ఈ మంచిర్యాల పట్టణం కాదు, ఈ మంచిర్యాల చరిత్రలో 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్లాక్మెయిలర్గా బతికే వ్యక్తి ఏ లీడర్ అన్నా ఉన్నారంటే టక్కున కళ్ళలో నిద్రలో లేసే కళ్ళలో కావచ్చు, నిద్రలో టక్కున లేసే వ్యక్తి, చెప్పే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ఉప్పలయ్య. ఆ ఉప్పలయ్య సంగతి తెలియంది ఏంది, నీకు బ్లాక్మెయిల్ దంతా తెలియంది ఏమున్నది, ఎవరి దగ్గర ఎంత బెదిరించినావు ఏం చేసినావు అన్న తెలియదు. సాక్షాత్తు రోజు నిరంతరం పనిచేసుకునే నాయన బ్రాహ్మ సోదరుని దగ్గర నువ్వు 5 లక్షలు తీసుకున్నావా, తీసుకోలేదా, ముందుగాచి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. టేలర్ వేసుకుంటావు, కిరాయి తీసుకుంటావు, ఎక్కడ దొరికితే అక్కడ, ఎవరు దొరికితే చిన్న తప్పు, ఎవడైనా మానవుడు అన్నట్టు చిన్న తప్పు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి లక్షలాది రూపాయలు దండుకొని రూపాయి పిల్లికి బిడిసగాదు, పిల్లికి కనీసం పిల్లికలు చూడనటువంటి బతుకు మీ బతుకు. మీరు పెట్టి మా శాసనసభ్యుని పిల్లికి బిచ్చమేయడనే విధంగా ఏదైతే మాట్లాడుతారో మీ అహంకారం చూస్తూ సరే మొన్న మాట్లాడిండిగా పోని, నిన్న మాట్లాడిండిగా పోని, అంతకుముందుకు మాట్లాడిండిగా పోని అని ఊకున్న కొద్దీ మీరు రెచ్చిపోతారు. దొంగ అని అనే విధంగా ఏదైతే మీరు మాట్లాడుతారో ఇక నుంచి ఖబర్దార్ బిడ్డ. టీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులుగా మేము పూర్తి స్థాయిలో మీ వెనువెంటే ఉండి మీరు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు ఏదైతే ఉన్నాయో రోజు నిరంతరం ఒక సీరియల్గా చేసే బాధ్యత మాకున్నది. ఒకసారి గమనించుకోవాలి, గౌరవ శాసనసభ్యులు, ఒక కార్యకర్త
అది ఏదన్నా పొరపాటు జరిగి నేను అలిగే కోపం వచ్చో ఏదో వచ్చి పక్కకు పోతే ఆ కార్యకర్తను బిడ్డ నువ్వు తప్పుదారిలో పోతున్నావు, అది కాదురా నాయన నేను అన్నది ఇదని చెప్పి బుదిరికిచ్చి తీసుకొచ్చిన పార్టీలో ఉంచుకున్నటువంటి సందర్భం. కానీ నీకు తెలుసు నువ్వు 4 సార్ల కౌన్సిలర్గా గెలిచిన వ్యక్తివి, నువ్వు చైర్మన్ అడిగితే ఈ మంచిర్యాలను అమ్ముకుంటావనే విధంగా గౌరవ శాసనసభ్యులు స్పందించకపోతే 3 రోజుల ముందు నువ్వు ప్రేమ్సాగర్ రావు దగ్గరికి పోతే కనీసం నీకు ఫోన్ అన్న చేయలేదంటే నీ విలువ ఏంటిదో అక్కడనే తెలుసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. ఆ అక్కస్తోనే గౌరవ శాసనసభ్యుల మీద నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ప్రేమ్సాగర్ రావు చెప్తాడు అంటే పార్టీ అంతర్గత ఇష్యూ అయినప్పటికీ కూడా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నా, పార్టీ వాళ్ళకి న్యాయం జరగలేదు, మేమే న్యాయం చేస్తామనే దిశగా ఏదైతే నీ రేవంత్ రెడ్డికి నువ్వు చెప్పినవో నీ తాటాప్ సపోర్ట్లకు అక్కడ భయపడే విధంగా ఎవరు లేరన్న సంగతి మాకు తెలుసు. కానీ నీవు చేసిన పని ఏంది? 3 రోజుల ముందు వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ కావచ్చు, లక్షటిపేట కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పదుల సంఖ్యలో నిన్న అంటే ఎప్పుడైతే పార్టీకి ముందు వచ్చినటువంటి పదవులు ఇచ్చిన చరిత్ర నీది. నువ్వు ఇంకా మర్చిపోయి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు ఎక్కడో బ్లాక్మెయిల్ చేస్తే నడవదు. రేపు రాబోయే రోజుల్లో ఎవరి చరిత్ర ఏంటిది, ఎవరు ఎట్లా ఉంటారు మంచిర్యాల ప్రజలు నిర్ణయించే విధంగా ఉంటుంది. నువ్వు ప్రతిసారి 324 గురించి మొన్న చెప్పాం, గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. 57 ఎకరాల పైచీలకి ఏదైతే చెప్తున్నావో బిడ్డ, నీకు 57 ఎకరాలు కాదు 57 సెంట్లున్నా కూడా పూర్తి స్థాయిలో పేదలకు వంచే విధంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, నడిపల్లి విజిత్రావు గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మాకు సంబంధం లేదని డెవలప్ డిపార్ట్మెంట్కి చెప్పి దాని క్లియరెన్స్ తెచ్చినటువంటి సందర్భం నీకు తెలుసు. కానీ ఏదైనా రాజకీయాలు చేయాలా, ఎక్కడైనా రాజకీయంతో పబ్బం గడుపుకోవాలా, బ్లాక్మెయిల్ చేయాలా, నేనున్నానని చెప్పుకునే విధంగా ఏదైతే మీరు మాట్లాడుతున్నారో దాన్ని పూర్తిగా ప్రజలు తిరస్కరిస్తారన్న సంగతి మీరు అతి త్వరలో తెలుసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ నువ్వు మాట్లాడుతున్నావు ఉద్యోగాలు పెట్టిస్తే పైసలు, ఏదైనా చేస్తే పైసలని గౌరవ శాసనసభ్యులు ఆరోపణ చేస్తున్నావు. సాక్షాత్తు నీ వాడలో 2కో 3కో ఉద్యోగం పెట్టించుండు. నువ్వు ఎన్ని పైసలు ఇప్పించినావు అది చెప్పవలసిన బాధ్యత నీ పైన ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఎంసీసీలో పైసలు అన్నావు, ₹1 తీసుకున్నామన్నావు. అక్కడ ₹1 తీసుకున్నామని నిరూపిస్తే పూర్తి స్థాయిలో రాజకీయ సన్యాసం తీసుకోవడానికి నడిపేళ్ళ వారి కుటుంబం కావచ్చు, మేము కావచ్చు సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ప్రేమ్సాగర్ రావుకు నీకుంటే నేను ఎవ్వరికి పైసలు ఇచ్చేయలేదు, ఒకవేళ మా నాయకుడు ఇచ్చేదన్నా మేము ఇస్తామని రేపు పొద్దుగాల ప్రెస్ ముఖంగా ప్రకటించు, నీకు దండేసి దండం పెట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒకవేళ నువ్వు తీసుకోకపోతే నేను చెప్తున్నా, నడిపల్లి విజిత్రావు గారు కావచ్చు, నడిపల్లి దివాకర్ రావు గారు కావచ్చు, 40 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరి దగ్గర ఒక పైసా బాకీ ఉన్నా పూర్తి స్థాయిలో నా ఇల్లమైనా నా సొంత ఆస్తులైనా మా వాళ్ళందరిదైనా మేము ఇవ్వడానికి నడి చౌరస్తలో ప్రెస్ మీట్లా చెప్తాం. ఎవరికి అప్పున్నా దాబిడ్డ ₹1 కాదు ఎన్ని పైసలు ఇవ్వడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ధైర్యం మీకున్నదా? మీ దగ్గర క్యాడర్ దగ్గర పైసలు తీసుకొని పబ్బం గడుపుకునే నాయకుని దగ్గర మీరు పనిచేస్తూ ప్రగాఢాలు పలుకుతూ మందిని విమర్శిస్తూ పబ్బం గడుపుకునే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇక చెల్లదు. ఏది ఏమైనప్పటికీ ప్రెస్టేషన్లో, ఎందుకంటే ఒక పక్క సొంత పార్టీ పొమ్మంటుంది, ఎదుటి పార్టీ అద్దంటుంది. ఏం చేయాలనే స్థితిలో అటు గోదావరి ఇటు వెనక అంటారు కదా, వెనక పోతే నువ్వు ముందు పోతే గొయ్యి అనే స్థితిలో మీ నాయకుడు, మీరు దీన్ని గ్యాప్ను పూడ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం, ఈ చౌకబారి ఆరోపణలకు ఎవడు భయపడేది లేదు, ఆయనకు దిక్కు లేదు, నీకు సక్కి లేక ఆ రోజు మేము తిరస్కరించినటువంటి సందర్భాలలో నిన్ను తీసుకొని చైర్మన్ క్యాండిడేట్ పెడితే ఏమైందో నీకు తెలుసు. రోజు ఇంకొకటి చెప్తున్నా, నీకు కనీసం నీ పార్ట్నర్ల కూడా చూడకుండా నువ్వు చేసే బిజినెస్దారుల దగ్గర గురించి కూడా బిజినెస్ల దగ్గర కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర నీది. ఇది ఊరికే మేమేదో ప్రెస్ ఉన్నది కదా నువ్వు ఆరోపణ చేసినావు కదా ప్రతి ఆరోపణ అని చెప్పట్లేదు. పూర్తి స్థాయిలో నువ్వు ఎక్కడ ఏం తీసుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరిని బ్లాక్మెయిల్ చేసినావు, ఎన్ని లక్షలు తీసుకున్నావు, సాక్షాత్ ఒక చైర్మన్గా నిల్చుంటే తులమో పలమో ఇచ్చేటువంటి సందర్భాలలో నువ్వు కూడా మొన్న ఇచ్చినావు. ఆ సందర్భంలో కూడా గతంలో డబల్ బ్లాక్మెయిల్ చేసి డబల్ పైసలు తీసుకున్నటువంటి చరిత్ర ఉప్పలయ్య నీది. కానీ గౌరవ శాసనసభ్యులు అవసరం అంటే వెళ్తే ₹1 సాయం చేస్తారు, లేకుంటే మాట వరుసకు సాయం చేస్తారు తప్ప నీ లెక్కల బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నువ్వు ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్లో 30-40 మందిని పెట్టుకోవాలి, వాళ్ళకొకరిని లక్షలాది రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకోవాలని ఏదైతే ప్రతిపాదన చేసినావో దానికి గౌరవ శాసనసభ్యులు తిరస్కరించినందుకు దాని మీద కక్ష కట్టి నువ్వు మళ్ళీ చైర్మన్ అడిగి చైర్మన్ ఇయ్యేందుకు కక్ష కట్టి ఈరోజు ఎవరైతే గౌరవ శాసనసభ్యుల ఆరోపణలు చేస్తున్నావో నువ్వు ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని తెలియజేస్తూ, ఏదైతే ప్రేమ్సాగర్ రావు ఈ గడ్డ మీద ఎప్పటికి కూడా ఈ రోజు కాదు ఆయన జీవితం ఈ తరం సరిపోదు ఇక్కడ గౌరవ శాసనసభ్యులను ఢీకొట్టడానికి. ఎందుకంటే ప్రజాబలం ఉన్నటువంటి వ్యక్తి,
ప్రజాబలం ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలతో 40 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజలకు సేవ చేసేటువంటి కుటుంబం ఈ నడిపెల్లి విజిత్రావు గారు కావచ్చు, నడిపెల్లి దివాకర్ రావు గారు కావచ్చు. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా మీకు గౌరవ శాసనసభ్యులకు ఉంటుంది. ఎన్నికల్లో ఓడుతాం గెలుతాం, రేపు ఓడిపోయినను కూడా ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తులు. నీవు ముల్లే ముద్ర చదువుకో, తెల్లారి ఏం చెప్పినావు, 25,000 మెజార్టీ రాపోతే నేను పూర్తి స్థాయిలో ముల్లే మూట చదువుకొని వెళ్ళిపోతాను. కానీ ఏం చేసినావు, మళ్ళీ మాట మార్చి ప్రజలు నన్ను రమ్మంటాను, మంగళారతులు పట్టిరు అనే దిశగా ఏదైతే మాట్లాడినావో నీ కళ్ళబొల్లి మాటలు అందరికీ తెలుసు. ఇంకో నాయకుడు చెప్తాడు, మా ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తాడట. ఎమ్మెల్యేకి వెళ్తే ఏం అభివృద్ధి, 100 రూపాయల చీర 200 చీర అభివృద్ధి కోసం అని ఇచ్చేది, మందికి డబ్బులు ఎగ్గొట్టి 200 రూపాయల చీర ఇచ్చి ఓట్ల కోసం పబ్బం గడుపుతాను. నువ్వు తూర్పు జిల్లా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మొత్తం నాదే, నేను టికెట్లు ఇప్పిస్తాను ఏదైతే ప్రగాలను నడుపుతున్నావో, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు కాదా, ఒక్క మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలైనా నిన్ను తరిమి కొడితే సిర్పూర్ కాగజ్ నుంచి ఇక్కడికి వచ్చినవే, మరి ఆ ప్రజల్ని ఎంట ఉన్నటువంటి ప్రజలు కాదా? ఏ ఒక్క రోజైనా అక్కడికి పోయి ప్రజలను మందలిచ్చినవా, బాగోగులు తెలిపినవా? నువ్వు దాహేగా మండల్లో 2 విలేజ్లలో లక్షలాది రూపాయలు ఎగ్గొట్టొచ్చి ఇక్కడికి వచ్చినవే, ఏ ఒక్కరికన్నా రూపాయి ఇచ్చినవా? 10-20 సంవత్సరాల క్రితం నీ ఇంట్లో పనిచేసి అక్కడ ఇంట్లో పనిచేసినటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు ఇవ్వలేదంటే నువ్వు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నీ ప్రేమ సాగర్ రావు కావచ్చు, నీ ఉప్పలయ్య నువ్వు కావచ్చు, నువ్వు పిల్లికి పిచ్చం కాదు, కనీసం టీ కాదు, ఎవ్వరికి కూడా ఏమి చేయనటువంటి మెత్తటి ఏదంటే తడి గుడ్డతోని గొంతు కోసేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి ఉప్పలయ్య, ఇకనైనా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కనీసం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఊరుకుంటుంది కదా అని చెప్పి కళ్ళబొల్లి కథలు చెప్పుకుంటా అబద్ధాల ప్రచారం చేసుకుంటా మాట్లాడితే మాత్రం నీ దౌర్భాగ్యమైన పార్టీ ఒక పార్టీ, రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీటు, దానికి ఒక అంటే నేను మాట్లాడే స్థాయి అవునో కాదో కానీ సభ్యత్వం ఉంటే రాబోయే రోజులలో సంక్షేమ పథకాలు మీకు. ఇదేనా నీ పార్టీ, నీ నాయకుడు, నువ్వు చెప్పే విధానం ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడి దాకా కనుమరుగవుతుంది. కాబట్టి నీ పార్టీలకు ఎవరు వస్తలేరు కాబట్టి సభ్యత్వం ఉంటే సంక్షేమ పథకాలు అంటవా? ఇవాళ మా ప్రభుత్వం, మా నాయకుడు, మా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలనే దిశగా ఏదైతే ముందటికి పోతున్నామో వారే శ్రీరామ రక్షగా గౌరవ సీఎం గారిని కావచ్చు, గౌరవ శాసనసభ్యులను కావచ్చు, గౌరవ కౌన్సిల్ని కావచ్చు కాపాడుకునే విధంగా మేము ముందుకు పోతున్నటువంటి సందర్భాలలో మీకు అసలు నిజంగా చెప్తున్నా, ఒక కుటుంబ పెద్దగా ఒక నాయకుని నన్ను ఒక కౌన్సిలర్గా ప్రజలు నన్ను ఎన్నుకుంటారు. ఒక కౌన్సిలర్గా నేను ఒక ప్రజాప్రతినిధి దగ్గర, గౌరవ శాసనసభ్యుల దగ్గర ఆయన నమ్మకం నేనుంటా. ఆ నాయకుడే సత్యనాశనం అవుతావు, నువ్వు నాశనం అవుతావు అని తిట్టే నాయకుని దగ్గర మీరు పనిచేస్తే మీకు ఒక మనుషులు, మీరు ఒక కథ. ఏ నాయకుని దగ్గర అయితే పనిచేస్తామో మన బాగోగులు కోరుకోవాలి. కానీ మీ నాయకుని వ్యవహార శైలి నీకు తెలియదా? నీకు పూర్తిగా తెలిసి నువ్వేదో మేక మీద పులి తోలు కాకపోతే పులి అవుతుంది అనుకుంటే నీ దుర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. మేకే అవుతుంది, పులే దివాకర్ రావు. అది నేర్చుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మరొకసారి చెప్తున్నా, ఆడబిడ్డలు కన్నీరు పెట్టినటువంటి నీ బంగ్లా ఎప్పుడు కన్నీటి పర్వతం అవుతుంది. దివాకర్ రావు గారు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాడు. నవ్వుతూ ఈ 40 సంవత్సరాల నుంచి ఏదైతే పరిపాలిస్తుందో రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ నవ్వుతూ ముందటికి పోతాం తప్ప ప్రజల ఆశీస్సులు ఉన్నంతసేపు నీలాంటి చౌకబారు విమర్శలు ఎన్ని చేసినా కూడా ఉప్పలయ్య ఈ ప్రజలు పట్టించుకోరు. నిజంగా నీకు దమ్ము ధైర్యం మీరు ప్రమాణం చేయండి. రేపు పొద్దుగాల నేను ఎవ్వరికి పైసలు ఇచ్చేది లేదు, నేను ఎవ్వరికి ఏం చేసేది లేదు అని ఆయన చేయని, ఆయన ఇచ్చేది ఉంటే నేను ఇస్తాను, నువ్వు చేయి. నేను పూర్తి స్థాయిలో మా నాయకులను తీసుకొచ్చి ముందుగా అంబేద్కర్ చౌరస్తా దగ్గర